వెల్కమ్ టు మహి మీడియా. ఈ రోజు మనం సరూర్ నగర్లోని శ్రీ త్రివేణి స్కూల్ దగ్గర ఉన్నాము. మరికొద్ది సేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు 10వ తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2650 కేంద్రాల నుండి 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు హాజరు కానున్నారు. మొత్తము ఈ సంవత్సరానికి గాను 11,547 పాఠశాలల నుండి మొత్తం 5,09,403 మంది విద్యార్థులు కాగా అందులో 2,58,895 మంది అబ్బాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు ఈ 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. అలాగే మొత్తము 2,650 సిఏలు మరియు డిఓలు, అలాగే 28,100 మంది ఇన్విజిలేటర్లను కేటాయించారు. అలాగే ముందుగానే పాఠశాలల నుండి విద్యార్థులందరికీ హాల్ టికెట్ జారీ చేయడం అయింది. మరియు ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ మాత్రం పరీక్ష సమయం వచ్చేసి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కోర్స్ మాత్రము ఒకటి ఉదయం 9:30 నుంచి 12:50 వరకు జరుగుతుంది. అలాగే సైన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. 2 రోజులుగా ఈ ఎగ్జామ్ ని కేటాయిస్తారు. మొత్తము అందరు విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పాఠశాలలో ఇంతవరకు హాల్ టికెట్ తీసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే www.jsb.telangana.government.in వెబ్సైట్లోకి వెళ్ళి నేరుగా హాల్ టికెట్ తీసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలిపింది. ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోతున్న కారణంగా విద్యార్థులందరూ తగినన్ని మంచినీళ్ళు తాగాల్సిందిగా సూచనలు చేసింది. అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వము 10వ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల కోసమని ఫ్రీ బస్ అయితే కేటాయించింది. ప్రతి ఒక్కరూ ఇది గమనించగలరు. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఆహారం మంచిగా తీసుకుంటేనే మస్తిష్కం చాలా మంచిగా పనిచేస్తుంది. ఎగ్జామ్స్ కూడా పిల్లలందరూ బాగా రాయగలుగుతారు. ఈ పరీక్షల పండుగను అద్భుతంగా జరగాలని 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మా మహి మీడియా తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ కెమెరామెన్ ఏసుతో మీ చైతన్య.